నీకు ఇష్టమైన బలి ఇవ్వాలి, పాప పరిహార్థ బలి. కొన్ని బలులు ఉండేవి. వాటి వల్ల మనిషి పాపము క్షమించబడేది కాదు, తాత్కాలికంగా మనిషిని క్షమించి. అయితే నిర్దోషుడు, ఏ పాపము లేనివాడు, పరిశుద్ధుడు రక్తాన్ని చెందిస్తే ఆ రక్తం ద్వారా మనకు పరిశుద్ధత కలగాలని, మనకు స్వస్థత కలగాలని, మనం రక్షించబడాలని ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. సుమారు ఆయన ఈ భూమి మీదకి రాకమొదలు 1000 సంవత్సరాల క్రితం యేషయా గారు మాట్లాడుతున్నారు. చూడండి, యేషయా గ్రంథం 53వ అధ్యాయం చూద్దాం. యేషయా గ్రంథము 53వ అధ్యాయము బహుశా 5వ వచనమో 6వ వచనం ఒకసారి చూద్దాం. खरोखर आमची व्याधी त्याने आपल्यावर घेतले, आमचे क्लेश त्याने वाहिले, तरी त्यास ताडण केलेले देवाने त्यावर प्रहार केले व त्याला पिडलेले असे आम्ही त्याला लेखिले. तरी पाहिले असता तो आमच्या अपराधामुळे घायल झाला, आमच्या दुष्कर्मामुळे टेचला गेला. आम्हास शांती देणारी अशी शिक्षा त्यास झाली, त्यास బస్లేल्या పట్కని అమాస్ ఆరోగ్య ప్రాప్తి झाले. ఏమంట? నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనని మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధించబడిన వాడుగాను శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన సెలవులు చావకపోతే నీకైనా నాకైనా మరో పునరుత్థానం లేదు. నీ పాపమైనా నా పాపమైనా కడగబడేది కాదు. ఎందుకు చాలా మంది మూర్ఖులు మాట్లాడుతున్నారు. 2025 సంవత్సరాల కింద చనిపోయినవాడు, అప్పుడు రక్తం చిందించిన వాడు ఇప్పుడు మా పాపాలు ఎలా కలుగుతాడు? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మన దేశానికి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 75 సంవత్సరాలు అయింది. అందా 75 వెళ్ళిపోయి 76 నడుస్తుంది. మనకి రాజ్యాంగం ఎప్పుడు రాశారు? రాజ్యాంగం అంటే ఎందుకు ఏమంటారు దాన్ని చెప్పండి. ప్రజాస్వామ్యము, లోక్తంత్ర కాకుండా ఇది సంవిధానం. సంవిధానం ఎప్పుడు రాశారు?